ద మాస్టర్ మైండ్ హై స్కూల్ వద్ద తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం స్కూల్ బస్సు కింద పడి చనిపోయిన చిన్నారి స్కూల్లో సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. సీజ్ చేయడంతో పిల్లలను తల్లిదండ్రులు వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ప్రయత్నం. విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న పాఠశాలలో చేర్పించుకోకపోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు మాస్టర్ మైండ్స్ స్కూల్ దిక్కు తప్ప మరొకటి లేదని స్కూల్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ నినాదాలు చేస్తున్నారు. కోర్టు నుంచి స్కూల్ ఓపెన్ చేసుకోవచ్చు అని ఆదేశాలు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్న స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం పరుస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. మాస్టర్ మైండ్ స్కూల్స్ని రీఓపెన్ చేసి పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ ముందలే బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు. విషయం అయితే ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు నుంచి మనకు ఆర్డర్ కూడా వచ్చింది. సో ఆర్డర్ ప్రకారము మరి అధికారులే ఓపెన్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారో దానికోసం నాకైతే నా చేతిలో లేని విషయం అది. ఇప్పుడు నా చేతిలో లేని విషయం సార్. ఇంతమంది ఒక అమ్మాయి కోసం ఇంతమంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మొన్న ఫోన్ చేస్తే చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పోవాలి? మా ఇబ్బంది పర్మిషన్ వచ్చిన తర్వాత ఎందుకు సార్ ఇంకా స్కూల్ ఓపెన్ ఎందుకు కావట్లేదు? ఓపెన్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓపెన్ చేయాలి, విద్యార్థులందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యను అందించాలి అనే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ప్రయత్నంలో మరి మేము ప్రతి ఆఫీస్ని మేము టచ్ చేశాము. ప్రతి అధికారిని కలిసాము. వాళ్ళకు ఇవ్వాల్సిన రిక్విజిషన్స్ అన్నీ ఇచ్చాము. ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, ఎందుకంటే సీజ్ అయింది కాబట్టి ఎవరైతే సీజ్ చేశారో అధికారి వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి కాబట్టి. సో మా చేతుల్లో అయితే ఏం లేదు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? మరి హైకోర్టు నుంచి స్టే వచ్చింది అన్నారు కదా. హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత సీజ్ అనేది ఓపెన్ ఓపెన్ కాకుండా మనకు సైన్ పెట్టవలసిన వాళ్ళు ఎవరు పెడతలేదు. ఎవరు పెట్టలేదు అర్థం విషయం వాళ్ళ పేరెంట్స్ సార్. వాళ్ళకి అసలే అర్థం కాదు కదా. మీరు దానికి సమాధానం చెప్పాలి కానీ మనం చెప్పలేము. వాళ్ళు మీరే చెప్పాలి దానికి సమాధానం. అంటే చెప్పే సమాధానం చెప్తున్నా వాళ్ళకి. కాపాడండి 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 పిల్లల భవిష్యత్తు కాపాడండి. 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 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.